హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హన్షీ కేక్స్ హోమ్మేడ్. ఈరోజు వీడియోలో టీ టైమ్ స్పాంజ్ కేక్ని పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేస్తున్నాను. ఈ ఒక్క కేక్ బ్యాటర్తో చాలా వెరైటీస్ ఆఫ్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బ్యాటర్తో కప్ కేక్స్ చేసుకోవచ్చు, టీ టైమ్ కేక్స్ చేసుకోవచ్చు, అలాగే పేస్ట్రీ కేక్కి బేస్ని కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఈ హాఫ్ కేజీ టీ టైమ్ కేక్ని అయితే నేను ఈరోజు ఒక ఆర్డర్ కోసం చేశానండి. అలాగే మీతో షేర్ చేద్దామనే వీడియో అయితే షూట్ చేశాను. మీరు కూడా టీ టైమ్ కేక్స్ని, బ్రౌనీస్ని, పేస్ట్రీస్ని టేస్ట్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, డీటెయిల్స్ చెప్తాను. మన దగ్గర అయితే ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన హోమ్మేడ్ కేక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. ఈ హాఫ్ కేజీ టీ టైమ్ కేక్ కోసం నేనైతే ఇక్కడ 2 ఎగ్స్ని తీసుకున్నానండి. ఈ ఎగ్స్ని బాగా ఫోమీగా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి, అప్పుడే కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1 కప్ పౌడర్ షుగర్ని ఒకేసారి వేయకుండా బ్యాచ్ వైజ్గా వేసుకొని బాగా ఫోమీగా అయ్యేంత వరకు బీట్ చేసుకోండి. షుగర్ పౌడర్ వేసాక ఎగ్ మిక్చర్ కలర్ అనేది ఎల్లో నుంచి హాఫ్ వైట్లోకి వస్తుంది. ఈ బీట్ చేసుకున్న ఎగ్ మిక్చర్ని పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులోకి డ్రై ఇంగ్రీడియంట్స్ అయిన 1½ కప్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ని కూడా వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వలన కేక్ టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. వీటిని బాగా ఎక్కడ లమ్స్ లేకుండా జల్లించుకోండి. ఇలా జల్లించుకోవడం వలన బ్యాటర్ కలుపుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, ఎక్కడ లమ్స్ ఫామ్ అవ్వకుండా. ఇప్పుడు మనం ముందుగానే బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్లోకి వేసుకోండి. తర్వాత ఇందులోకి హాఫ్ కప్ ఆయిల్ని వేసుకోండి. ఇక్కడ ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, అలాగే 1 టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ని కూడా వేసుకోండి. మనం ఇక్కడ కేక్ బ్యాటర్లో పైనాపిల్ ఎసెన్స్ ఎందుకు వేసామంటే బేకరీలో అయితే పైనాపిల్ ఎసెన్స్ని ఖచ్చితంగా వేస్తారండి. ఈ పైనాపిల్ ఎసెన్స్ వేయడం వలన కేక్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. అలాగే ఇందులోకి హాఫ్ కప్ పాలని ఒకేసారి వేసుకోకుండా బ్యాటర్ కన్సిస్టెన్సీని చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకోండి. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాక బ్యాటర్ని ఖచ్చితంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి, లేకపోతే విస్కర్తో 1 డైరెక్షన్లో అయినా కలుపుకోండి. అంతేగాని బ్యాటర్ని ఓవర్ మిక్సింగ్ అయితే అస్సలు చేయకండి, దీని వలన కేక్ అనేది సరిగా పొంగదు. ఇలా బ్యాటర్ని రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఆయిల్ ఇంకా బటర్ పేపర్తో గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పైన ఇలా డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు, లేదా ట్యూటీ ఫ్రూటీ అయినా వేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇదే కేక్ని పేస్ట్రీ బేస్ కోసం యూస్ చేస్తే ఏమీ వేయకుండా అలాగే బేక్ చేసుకోండి. తర్వాత కేక్ టిన్ని 2-3 సార్లు ట్యాప్ చేసి ముందుగానే ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి పెట్టుకోండి. ఈ కేక్ని 45 to 50 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి. ఒక్కసారి మూత పెట్టిన తర్వాత మధ్యలో అస్సలు ఓపెన్ చేయకండి, దీని వలన గిన్నెలో ఉన్న హీట్ అంతా బయటికి వచ్చి కేక్ అనేది సరిగ్గా బేక్ అవ్వదన్నమాట. 45 మినిట్స్ తర్వాత ఒకసారి టూత్పిక్ లేదా నైఫ్తో చెక్ చేయండి. అది నీట్గా వచ్చిందంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిందని అర్థం. ఇప్పుడు కేక్ని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇలా ఎడ్జెస్ని స్క్రాప్ చేసుకుంటే కేక్ ఈజీగా డీమోల్డ్ అవుతుంది. బటర్ పేపర్ వేయడం వలన కేక్ అనేది చాలా ఈజీగా డీమోల్డ్ అవుతుంది. చూడండి కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో. పైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం కదా, ఈ టీ టైమ్ కేక్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఈ టీ టైమ్ కేక్ని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మరి మీరు కూడా ఈ టేస్టీ స్పాంజీ కేక్ని ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కేక్ అండ్ బేకింగ్ రెసిపీస్ కోసం హన్షీ కేక్స్ హోమ్మేడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో బేకింగ్ రెసిపీతో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.